దారిని పోయే కంపని ఎత్తిన పెట్టుకున్నట్టయింది పాకిస్తాన్ పరిస్థితి. మొన్న ఏదో అమెరికాకి వాళ్ళు గనక అణుబాంబులు తెస్తే మేము కూడా అణు విధ్వంసం జరిగితే ఇరాన్‌లో మేము ఇన్వాల్వ్ అవుతాం అనేది అమెరికాకి ఒక మెసేజ్ పంపించింది అన్నటువంటి మాట విన్నాం. దానికి తోడు నిన్న ఇరాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మా మీద ఇజ్రాయెల్ అణుబాంబు వేస్తే పాకిస్తాన్ ఇజ్రాయెల్ మీద అణుబాంబు వేస్తుంది. ఇది మాకు హామీ ఇచ్చింది అన్నటువంటి. అయ్యో! మాకు సంబంధం లేదు బాబు అని చెప్పేసి వాళ్ళ రక్షణ మంత్రి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాల్సి వచ్చింది పాకిస్తాన్ రక్షణ మంత్రి. అసలు ఇరాన్ మీదన పొర్రపాటును కూడా ఇజ్రాయెల్ అణుబాంబు వేయదు. మామూలు బాంబులతోనే చచ్చిపోద్ది. కత్తితో సచ్చేదానికి పెద్ద బాంబు తెచ్చేయాల. ఇరాన్ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుంది ఇజ్రాయెల్. ఎవడు చచ్చిపోతున్నాడో అర్థం కావట్లేదు. ఇవాళ సలహాదారు అన్నోడు రేపు పొద్దున్న చచ్చిపోతున్నాడు. ఇవాళ సైనికాధికారి అన్నోడు రేపు పొద్దున్న చచ్చిపోతున్నాడు. కొత్త సైనికాధికారి అంటే ఇంకొక గంటలో చచ్చిపోతున్నాడు. చివరికి శాంతి